ఎవ్రీవన్, నేను మీ బుజ్జి పాణ్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. ఏంటి సడన్గా వీడియో అంటారా? ఎస్, ఈరోజు నేను మీ పర్సన్ ఫ్యూచర్ విత్ థర్డ్ పార్టీ, అంటే థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ ఫ్యూచర్ విత్ థర్డ్ పార్టీ. ఓకే, లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో థర్డ్ పార్టీస్ అనకూడదు, థర్డ్ పార్టీతో తన ఈగోని, తన ఏమంటారు దీన్ని, ఓకే చెప్పండి. ఈ పర్సన్ థర్డ్ పార్టీ ట్రూ కలర్ ఏంటి అనేది, వాళ్ళ ట్రూ నేచర్ ఏంటి, ట్రూ కలర్స్ ఏంటి అనేది తనకి రియలైజేషన్ ఏదో ఎక్స్పీరియన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ పర్సన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇప్పటివరకు చేయకపోయింటే ఫ్యూచర్లో చేస్తారు. సో ఈ పర్సన్ థర్డ్ పార్టీతో కొంచెం రూడ్గా బిహేవ్ చేయడం, కొద్దిగా ఈగో అనేది చూపించడం, తన మాటే నెగ్గాలి అనే వేలో నడుచుకోవడం, ఇట్లాంటివి చేస్తారన్నట్టుగా చూపిస్తూ ఉంది. ఏంటి ఈ పర్సన్ థర్డ్ పార్టీస్తో దూరంగా ఉండేదానికి, దూరంగా ఉంటేనే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అనేది ఈ పర్సన్కి రియలైజేషన్ అనేది రాబోతుంది ఫ్యూచర్లో. ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీని తన చెప్పు చేతల్లో తన కింద ఉండేలాగా అణిచిపెట్టేలాగా ఈ పర్సన్ ఫ్యూచర్లో ఉండబోతూ ఉన్నారు. బికాజ్ ఆఫ్ వీళ్ళ ట్రూ కలర్, ట్రూ నేచర్ అనేది వీళ్ళకి అర్థమవుతుందన్నమాట. ఎక్స్పీరియన్స్ అనేది చేస్తారు. సో దట్స్ వై ఈ పర్సన్ ఈ బ్లాకేజెస్, ఈ స్టక్ అయిపోవడం, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళని రూల్ చేయడం, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి మీ పర్సన్కి ఫ్యూచర్లో ఫ్రీడమ్ అనేది రాబోతుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.